కర్కాటక రాశి వారికి సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. తృతీయ స్థానమందు రవి యోగిస్తున్నారు, చతుర్థ స్థానమందు బుధుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే చంద్రుని యొక్క బలం కీలకంగా మారినది ఈ వారంలో, ప్రత్యేకించి దశమంలో చంద్రుడు. దశమస్తో యథా చంద్ర యత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం. ముఖ్యంగా వ్యాధులేవి గనక లేకపోతే ఆ చంద్రుడు దశమ స్థానంలో ఏ పని ప్రారంభించినా పూర్తి చేయగలిగేటువంటి శక్తినిస్తారు. అందున ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిలో ఈ రవి తృతీయ స్థానంలో ఉండడం, ఆరోగ్యం నిత్య సంతోష అన్నారు. చతుర్థ స్థానమందు బుధుడు వాహనకారకుడు. అలాగే ఈ రాశికి ప్రత్యేకమైనటువంటి గ్రహం బుధుడు యోగిస్తూ ఉండడం వల్ల కూడా అటు విద్య, ఉద్యోగము, వ్యాపారము, బుధుడు వ్యాపారకారకుడు, అటువంటి విషయాలన్నీ చాలా చక్కగా ముందుకు సాగడానికి అవకాశాలు ఉంటాయి. ప్రత్యేకించి ఈ మూడు గ్రహాల తాలూకు అనుకూలతలతోటి చాలా వరకు కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు. ముఖ్యంగా ధైర్యం లభిస్తూ ఉంటుంది, దృఢ సంకల్పం ఉంటుంది, మనోనిబ్బరం ఉంటుంది, ఏది జరిగినా కూడా బాధపడకూడదు అనేటువంటి సంకల్పం ఉంటుంది. అలాగే ప్రయత్నం చేస్తారు. ప్రత్యేకించి ఈ రాశి వారు, కర్కాటక రాశి వారు ప్రయత్నం చేస్తారు. అష్టమంలో ఉండేటువంటి రాహుగ్రహం కానీ, లేకపోతేనేమో అర్ధాష్టమ స్థానంలో ఉండేటువంటి కుజుడు కానీ భయానికి కారకులు. భయపెడతారు మానసికంగా. ఏదైనా చిన్నది వచ్చిందంటే అయ్య బాబు ఇదేదో అయిపోతుందేమో అని భయం వేస్తుంది. ఏదైనా ఓ రూపాయి పోయిందంటే అయ్య బాబు ఇలా పోతుందేమో అని భయం వేస్తుంది. అంటే చిన్న చిన్న విషయాలకి అతిగా స్పందించి భయపడేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. కాబట్టి ఈ భయాలు అనేటువంటిది కొంచెం తగ్గించుకోవాలి. మానసికమైనటువంటి భయం అనేటువంటి దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనోధైర్యాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి కర్కాటక రాశి వారు. ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి. ప్రత్యేకించి వ్యయస్థానమందు గురుడు కూడా కొంత లేజీ, అంటే బద్ధకానికి కారణమవుతారు. అష్టమ రాహువు, వ్యయంలో గురువు, అర్ధాష్టమ కుజుడు ఉన్నప్పుడు విషపూరితమైనటువంటి పురుగులు, జంతువులు, కీటకాలు, క్రిములు ఇటువంటి వాటి వల్ల కొంత ఇబ్బంది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆ విషయంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా పాకే జంతువులు, ఎగిరే జంతువులు, దోమల దగ్గర నుండి, ఈగల దగ్గర నుండి ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాయి, ఇరిటేషన్ తీసుకొస్తాయి. అటువంటి వాటి నుండి జాగ్రత్త పడాలి. ప్రత్యేకించి ఎక్కువగా అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన